నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జనవరి 2026 అనగా కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళము 26లోకి అడుగు పెట్టేస్తున్నాము. 25లో పడ్డ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, మిక్స్ అన్నమాట. బాధలు, సంతోషాలు, సుఖాలు, కష్టాలు, ఇలా 25లో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు 26లో చాలా వరకు అనగా 26 డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఊరటే అని చెప్పాలి. అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం, అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారతాయి. రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము, ఇది గమనించాలి. మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాశి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే. అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అన్నమాట. అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశిలో చాలామంది ఉంటూ ఉంటారు, కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి. ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి, ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి. మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి 2026 జనవరి 1 నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనము పరిశీలిద్దాము. ప్రేక్షకులకు మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 పంచాంగం ప్రకారము ఈరోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:49. ఈరోజు తిథి త్రయోదశి మనకి రాత్రి 10:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 10:46 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి 2 సార్లుగా వచ్చింది. అది మొదటిదిగా ఉదయం 10:29 నుంచి 11:13 వరకు, తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము 2:53 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో 1:42 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. యమగండ కాలము ఉదయం 6:50 నుంచి ఉదయం 8:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి. అందులోనూ రాత్రి 7:58 నుంచి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. జనవరి 1, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము, పాలన, సత్యవాక్కు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి, వ్యవసాయము,
ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు. అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య, సమాచారము, మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు. అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట. గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య, సమాచార, మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది. శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము, శిక్ష, రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద, తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అన్నమాట. పాలసీలు, విద్యా నిర్ణయాలు, చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇవి మనకి గ్రహాల యొక్క సంచారాలు, వాటి యొక్క ప్రభావాలు. అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో ఒత్తిడి ఉంటుంది, నిద్రలేనితనం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త చూసుకోండి. కాన్సన్ట్రేషను మీకు లోపిస్తుంది, ఆత్మవిశ్వాసం తగ్గే ప్రయత్నం అవుతుంది. అయితే మీకు మరి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి మంచిగా ఉండబోతోంది అంటే కనుక మెడిసిన్, ఇంజనీరింగ్, రీసెర్చ్, లా, మిలిటరీ రంగాలలో చదువుతున్న వాళ్లకు విశేషమైన విజయం వచ్చే అవకాశం కనబడుతోంది. పోటీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా అప్లై చేసుకోవాలన్నా స్కాలర్షిప్స్ కోసం కానీ ఇలా ఏవైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే మీకు ఇంట్లో తగాదాల వల్ల కావచ్చు, లేదా అంటే మీరేదైనా డిస్టర్బ్ అయినా కానీ కొంత చదువు ఇబ్బందికరంగా ఉండేందుకు గోచరిస్తోంది. ఈ విషయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో చూసినట్టయితే కనుక ఒత్తిడితో పాటు మీకు అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ అధికారితో అంటే మీ పై అధికారితో విభేదాలు రావడము, కింద ఉద్యోగాలు మానేద్దామనుకోవడము, కొంత గొడవలు జరిగే అంశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రమోషన్స్ కూడా కొంతమందికి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. పోలీస్, మిలిటరీ, ఫైర్, డిఫెన్స్ ఈ రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో అనగా మెడిసిన్ కానీ, సెక్యూరిటీ కానీ, రీసెర్చ్ రంగాల్లో కానీ ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక వెనక నుంచి కుట్రలు కానీ లేదా మీరున్న ప్రదేశంలో పాలిటిక్స్ కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అంటే రాజకీయంగా మిమ్మల్ని, రాజకీయం అంటే వేరే రాజకీయం కాదు, మీరున్న ప్రాంతాల్లో పాలిటిక్స్ వల్ల మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, రియల్ ఎస్టేటు, భూమి, స్పెక్యులేషను, కొన్ని వ్యాపారాలు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అంటే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా చేయాలన్నా మొదలు పెట్టాలన్నా ఈ అంశంలో కనుక మీరు మొదలుపెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆగిపోయిన వ్యాపారాలు ఏవైనా ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా పునరుద్ధరించడానికి ఈరోజు అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే కనుక ప్రభుత్వ వివాదాలు, తర్వాత పన్ను సమస్యలు, తర్వాత నకిలీ డాక్యుమెంట్స్ ఈ అంశాలలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయము, భూములు చూసినట్టయితే కనుక రైతులకు మిరప, పత్తి, తోటల సాగు, పాడి పరిశ్రమ ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చక్కగా ఉండే అవకాశము, తర్వాత మీ యొక్క పంటకు దిగుబడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ యొక్క మిరప, పత్తి, తోటల సాగు ఇవి వేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే నీటికి సంబంధించిన అంశాలు, క్రిమి కీటకాలకు సంబంధించిన అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. తర్వాత రాజకీయ పరిస్థితి చూసినట్టయితే కనుక గూఢ రాజకీయాలలో కొంత కీలకమైన పాత్ర ఉండే అవకాశం కనబడుతోంది. రహస్య నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీలో పదవులు మారేందుకు కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక అపవాదులు మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యర్థులు కుట్ర చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వివాహము, దాంపత్యము, కుటుంబము చూసినట్టయితే కనుక దాంపత్యంలో తీవ్రమైన ఆందోళన, కొన్ని ఒడిదుడుకులు జరిగే అవకాశం కనబడుతోంది. పెద్దలు సంయమనం పాటించి ఒక సర్దుబాటు ధోరణిలోకి రావాలి. కొంత అనుమానం వల్ల కూడా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
తర్వాత ఆరోగ్యము, శరీర పరిస్థితి ఈ రెండు చూసినట్టయితే రక్తపోటు, యూరినరీకి సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. సర్జరీలు కూడా కొంతమందికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు, ధనము, అప్పులు ఈ అంశాలు చూసినట్టయితే కనుక మీకు పాత అప్పులు తీరిపోయి అకస్మాత్తుగా కొత్త ఖర్చులు వచ్చి పడతాయి. తర్వాత పాత పెట్టుబడుల నుంచి కొంత ధనము వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. లాటరీ, ఇన్సూరెన్సు వీటి వల్ల లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. షేర్ మార్కెట్లో రిస్క్ పడి మీరు ఏ పని చేయొద్దు, కొంత జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ప్రమాదాలు చూసినట్టయితే కనుక నీటి వల్ల ప్రమాదాలు, రాత్రి ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రత్యేకంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పదగినది ఏంటంటే కనుక ప్రతి మంగళవారము, అంటే ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారము ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి, అందులోనూ ఈ రాశిలో ఉండే వారికి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.